ఉండదు. అసంతృప్తి ఎక్కడైనా మీకు ఉన్నదా? ఉంటది. చాలా ఆర్థిక రంగంలో చాలా పెద్ద సంక్షోభాన్ని సృష్టించిపోయింది దాని బీఆర్ఎస్. దాని గురించి ఎంత వివరంగానైతే చెప్పాలో అంత వివరంగా చెప్పలేకపోతున్నారు. తర్వాత ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయో ఆ సందర్భాల్లో కొంత గట్టిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఆ విషయాల్లో కఠినంగా చర్యలు మొదలు కాలేదు. ఇట్లాంటివి అసంతృప్తి ఉంది. అదేవిధంగా మేము ఎంచుకున్న కొన్ని కీలకమైన అంశాలు ఉంటాయి. నిరుద్యోగ సమస్య ఉంది. గవర్నమెంట్ అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయని మేము ఎన్నడూ అనుకోలేదు, ఆలోచన చేయలేదు. కానీ ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి ఒక క్యాలెండర్ ఉంటే, పిల్లలకు కొత్త ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయో స్పష్టత ఉంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ సాధ్యమైతే ఉంటారు, లేదనుకున్నవాడు వెళ్ళిపోతాడు. కానీ ఆ రాకపోయేసరికి ఒక తీవ్రమైన అసంతృప్తి ఉంది. దాని విషయంపై ఒక నిర్ణయం తీసుకోవాలి. అది తాత్సర్యం జరుగుతుంది. ఉద్యమకారుల విషయంలో కూడా ఒక కమిటీ వేసి ఉద్యమకారులను గుర్తించి వాళ్లకు ఎంతో కొంత చేయూతనిచ్చే ప్రయత్నం అయితే జరగాలి. అది గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఉన్నాయి. హామీలను పక్కన పెడితే ఏం చేయగలమనే విషయం మీద ఆలోచించి సహాయం చేయటానికి, చేయూతనియటానికి పూనుకోవాలి. ఇట్లాంటి విషయాల్లో అసంతృప్తి లేదా ఉంటుంది. కానీ అసంతృప్తిని వ్యక్తం చేయటానికి ఉండే మార్గాలను మనం ఉపయోగించుకోవాలి.